హలో ఆల్, వచ్చేసాను ఇంకో మినీ వ్లాగ్తో. ఇదైతే బెంగళూరులో కగ్దాస్పురాలోని హ్యాండీక్రాఫ్ట్స్ అండి. మీకు ఆల్రెడీ నా లాస్ట్ వ్లాగ్లో చెప్పున్నాను హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా వచ్చేసాను. ఇప్పుడు అతను మనస్తున్న శారీ అయితే చాలా బాగా నచ్చేసింది, కానీ 750 సంథింగ్ చెప్పాడు. క్లాత్ నాకు కొంచెం ఓకేగా అనిపించింది, అందుకనే తీసుకోలేదు. ఇక్కడైతే బాగున్నాయండి. ఈ కాటన్ శారీ అయితే భలే ఉంది. 1000 రూపీస్ చెప్పాడు, కానీ మనం తీసుకోలేదు. ఈ టాప్స్ కూడా బాగున్నాయి. ఇక్కడైతే కొన్ని కింకారీస్ టైప్ ఉన్నాయి. ఆ టైప్ అయితే మనం ట్రై చేయొచ్చు, కానీ నేను తీసుకోలేదు, ఊరికే వీడియో తీసుకున్నాను. ఇంకా నేను ఎక్కువ కూడా చూడలేదు, పెద్దగా చూపించే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి. ఇవన్నీ 5 to 400 అలా చెప్పారు. అన్నిలా అలా చూస్తూ లాంగ్ టాప్స్ కోసం అయితే సెర్చ్ చేశాను. ఈ నెక్స్ట్ స్టాల్ లో అయితే బాగా నచ్చాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్న లైట్ లావెండర్ కలర్ అయితే తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది, కాది కాటన్ టైప్ వచ్చిందనమాట. కానీ వాడు ప్యాకింగ్ నచ్చలేదు, చుట్టించేశాడు. ఇవైతే ఆర్ట్ క్రాఫ్ట్ పెయింటింగ్ క్లాత్ మీద వస్తుంది, ప్లస్ ఎంబ్రాయిడరీ కూడా ఉందండి. చాలా బాగున్నాయి ఇవైతే. ఈ శారీస్ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. కానీ స్టాల్ పెట్టిన అతని టైమో నా టైమో అక్కడ కుర్జీలో అయితే లేడు అతను. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇవైతే చాలా బాగా నచ్చాయి. ప్రైస్ కూడా తెలియదండి, ఎవరు చెప్పే వాళ్ళు కూడా అక్కడ లేరు. వాళ్ళ టైమో నా టైమో నాకు తెలీదు. ఇదైతే చాలా బాగుంది. ఓపెన్ చేసి చూద్దామా అంటే ఎదురు షాప్ మన సైజ్ వస్తా ఉన్నాడు అనమాట. అందుకని పక్క షాప్ కి వెళ్ళిపోయాను. ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా యాజ్ యూజువల్ ఇవే కనిపిస్తున్నాయండి. అందుకని పెద్ద క్లిప్ కూడా తీయలేదు, వాడిని ప్రైస్ కూడా అడగలేదు. కామ్ గా నెక్స్ట్ షాప్ కి వెళ్ళిపోయాను. ఈ ముగ్గులు అయితే చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడు ముగ్గులు వేసే అంత పండగలు ఏం లేవని చెప్పి ఇంకా బుక్ స్టాల్ కి వెళ్ళిపోయాను. ఇక్కడైతే మా వారేదో చూస్తా ఉన్నారు. హిప్పో బుక్ అయితే భలే అనిపించింది. హిప్పో బుక్ షేప్ కూడా హిప్పో లాగే ఉంది, అందుకని ఒక క్లిప్ తీసాను అనమాట. పక్కన కర్సివ్ రైటింగ్ బుక్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మా పాపకు ఒకటైతే తీసుకున్నాను. నేనైతే పెద్ద బుక్ వామ్ అయితే కాదు, కానీ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు 5 to 6 బుక్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఏమున్నాయబ్బా అని చెప్పి ఇట్లా క్లిప్స్ అయితే తీసి పెట్టాను. ఎవరైనా చూసిన వాళ్ళకి యూజ్ అయితే వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్పి. బుక్స్ ప్రైసెస్ కూడా రీజనబుల్ గానే ఇచ్చున్నాడు. ఒక దాని మీద 250 350 అయితే ఇచ్చున్నాడు. మనకేం చదివే అలవాటు లేదు కాబట్టి ఇవైతే నాయి కాదండి, మా వారు తీసుకున్నారనమాట. వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసేవాళ్ళు. బిల్ అయితే ఇంత అయింది, మనకు శారీ వచ్చి ఉంటుంది కదా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.